అబద్ధాల్లో మోడీ నంబర్ 1. గుజరాత్ గులాంలుగా షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్. తెలంగాణలో 18,000 కోట్ల రైతులకు రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ని గెలిపిస్తే ₹3 లక్షల రుణమాఫీ చేస్తాం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మోడీ, అమిత్ షా పాలనను పాతరేయాలి. మంత్రులు ఉత్తమ్ పొంగిరెడ్డి. సో నిన్న మహారాష్ట్ర ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి అక్కడ జరుగుతోంది. సో ప్రచారంలో ఊపందుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇటు తెలంగాణ నుంచి, ఎందుకంటే మహారాష్ట్రలో కూడా చాలామంది తెలుగు ఓటర్లు ఉంటారు, తెలుగుకు సంబంధించి, ఎందుకంటే మన తెలంగాణ బార్డర్ని కూడా అక్కడక్కడ షేర్ చేసుకుంటారు కాబట్టి సో కంప్లీట్గా ఇటు మహారాష్ట్రలో కూడా తెలుగు ఓటర్లని ప్రభావితం చేయడానికి ఇటు తెలుగు నుంచి తెలుగు రాష్ట్రాలు కన్నడ ఓటర్స్ రెండు ఉంటే కర్ణాటక నుంచి వాళ్ళందరూ కూడా వెళ్తారు. సో అక్కడ వరాల జల్లులు కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు, మనం హామీల జల్లులు కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణనే ఇటు రుణమాఫీకి దిక్కు లేదు, అలాగే మహారాష్ట్రలో 3 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇటు తెలంగాణలో 30,000 కోట్లు పెడతామని చెప్పేసి 17,000 కోట్లకి పరిమితం చేశారు. సో మరో 2 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పటి నుంచే చెప్తా ఉన్నారు. కానీ అక్కడ 3 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ ఉన్నారు. రైట్. ఇక అబద్ధాల పోటీ పెడితే ప్రధాని నరేంద్ర మోదీ నంబర్ 1 స్థానంలో నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నయుగాం, బోకర్, నాందేడ్లో పర్యటించారు. సోలాపూర్లో మీడియాతో మాట్లాడుతూ నయగాం, బోకర్, సోలాపూర్, ఛత్రపతి శివాజీ, జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్, బాలాసాహెబ్, శరద్ పవార్ వంటి యోధులు ఉన్న ఈ నేలలో ఇప్పుడు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారని ఫైర్ అయ్యారు. సో అక్కడ ఏరియాలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, లేక జ్యోతిరావు పూలే కావచ్చు, ఇట్లా చాలా మహనీయులు పుట్టిన స్థలం నుంచి సో ఇటు శరద్ పవార్ అలాంటి వాళ్ళు పుడుతున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వీరంతా గుజరాత్ గులాంలుగా మారారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజుల్లోనే 18,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిందని, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ను గెలిపిస్తే ఇక్కడ కూడా ₹3 లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజుల్లోనే 18,000 కోట్ల రుణమాఫీ చేసింది అని చెప్పి చెప్తాను. సో మనందరికీ తెలుసు 50 రోజుల్లో అయిందా, లేకుంటే ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పి క్లియర్గా తెలంగాణ రైతులకు కూడా తెలుసు. ఇంకేమేమి హామీలు ఇచ్చారో చూడాలి మనం, ఇంకేమేమి హామీలు ఇచ్చారో. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో వచ్చిన 6 గ్యారెంటీలకే దిక్కులేదు, అలాంటిది పోయి మహారాష్ట్రలో అవి చేస్తాం అని చెప్తారు. ఇటు ఎవరిని లేపుకుంటలే, ఇటు బీజేపీ పక్షాన కాదు, ఇటు బీఆర్ఎస్ పక్షాన కాదు, ఎవరు కాదు. కానీ తెలంగాణ ప్రజలు పోయినా ఫస్ట్ తెలంగాణ ప్రజలు ఏం అడుగుతున్నారు, తెలంగాణ రైతులు ఏమంటారు, మాకు పంటకి కరెక్ట్గా డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మాకు రైతు బీమా ఇటు పోయింది, రైతు భరోసా ఇటు పోయింది, ఇటు రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి రుణమాఫీ ఏమైంది అని చెప్పేసి తెలంగాణ రైతులు అడుగుతారు. తెలంగాణ ప్రజలేమో 6 గ్యారెంటీలు ఏమైంది, ఇటు మహిళలకు ఉచిత బస్సు ఒక్కటే ఇస్తున్నాం చాలా, అది సరిపోదు, అది అవసరమే లేదు అని చెప్పి చాలామంది మహిళలు అంటారు. మహిళలకు 2,500 అంటారు, లేదా 2,500 ఇస్తాను అదేమైంది, ఉచిత గ్యాస్ అన్నో అదేమైంది, ఉచిత కరెంట్ బిల్ అన్నో అదేమైంది. ఆడ కొంతమందికి వస్తారు 500 గ్యాస్ సిలిండర్ అన్నో, 500 గ్యాస్ సిలిండర్ కూడా వస్తలేదు, 1100కే కొంటున్నాం మేము నార్మల్గా అని చెప్పి మహిళలు చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇంకా మహిళా విద్యార్థినులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తున్నారు, అవి ఏమైనా పింఛన్లు పెంచుతాను, 4,000 ఇస్తాను, ఒకరికి 6,000 ఇస్తాను, అవన్నీ ఏమైనా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారనమాట. ఏడిపోతే ఆడ. సో అబద్ధాల పోటీ పెడితే దేశంలో నంబర్ 1గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఛత్రపతి శివాజీ, జ్యోతిబా పూలే, అంబేద్కర్, బాలాసాహెబ్, శరద్ పవార్ వంటి యోధులు నేల ఇప్పుడు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులతో తయారైందని మండిపడ్డారు. ఆ ముగ్గురు గుజరాత్ గులాంలుగా మారారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి నయగాం, బోకర్, నాందేడ్ ప్రచారంలో నిర్వహించారు. అనంతరం సోలాపూర్ విలేకరులతో మాట్లాడారు. ఆటో డ్రైవర్గా ఉన్న ఏక్నాథ్ షిండేను మంత్రి వరకు బాలాసాహెబ్ కుటుంబం తీసుకొచ్చిందని, సొంత కూతురును కాదని అజిత్ పవార్, శరద్ పవార్ డిప్యూటీ సీఎంను చేశారని గుర్తించారు. సో అశోక్ చవాన్ తండ్రి శంకర్పూర్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ముఖ్యమంత్రులను చేసిందని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు విద్రోహులుగా మారి వీరుల నేలను అవమాన పాలు చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం 50 రోజుల్లో 18,000 కోట్లతో రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిపిస్తే 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీగా గెలిపించాలని ప్రజలకు రిక్వెస్ట్ చేశారు. అయితే తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే మహారాష్ట్రలోని 60 నియోజకవర్గాల్లో తెలంగాణ కాంగ్రెస్ లీడర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సో ఇట్లా చేస్తున్నారంట పటాపంచలు. ఇట్లా ఏదేమైనప్పటికీ అక్కడ మన తెలుగుకి సంబంధించి తెలుగు ముఖ్యమంత్రులందరూ కూడా పోయి తెలుగు ముఖ్యమంత్రి అండ్ తెలుగు మంత్రులందరూ పోయి ఆడ ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఆడ కూడా కాంగ్రెస్ని గెలిపించాలి అని చెప్పేసి.